అధినేత చంద్రబాబు నాయుడు ఆశయ సాధన కోసం రాయచోటి నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేస్తారని పార్టీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలపై ఇప్పటికే దృష్టి సారించాలని, యువతకు ఉపాధితో పాటు పరిశ్రమల ఏర్పాటు, ప్రజలకు నీటి కష్టాల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందంటున్న టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ సీనియర్లను పక్కన పెట్టి యువతకు అవకాశాలను కల్పిస్తూ మొదటి విడతలో ఏదైతే టీడీపీ ప్రకటించిందో ఆ ప్రకటనలో ఈరోజు మండపల్లి రాంప్రసాద్ రెడ్డిని ప్రకటించడం పట్ల పూర్తిగా రాయచోట్లో ఉన్నటువంటి యువత కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్, యువతకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఈరోజు టీడీపీ మీ పేరును ప్రకటించడంపై మీరేమంటారు? చాలా సంతోషం అండి. మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు నా పైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయను. తప్పకుండా రాయచోటి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేదానికి నా వంతుగా నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజల యొక్క మద్దతు ఉంది. ముఖ్యంగా ఈరోజు దేశం నడుస్తూ ఉందంటే యువత చేతుల్లోనే ఉంది దేశ భవిష్యత్తు. అందుకోసం తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా మా అధ్యక్షులు వారు యువతను ప్రోత్సహించారు. తప్పకుండా మాకు వారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వస్తే చంద్రబాబు గారి నాయకత్వంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు, గత 5 సంవత్సరాల నుంచి ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకొని పోతాం. తప్పకుండా ఇక్కడే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పవనాలు వీస్తూ ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. ఇంకా రాబోయే 45 రోజుల్లో ఇది ఇంకా ఉధృతమవుతుంది. తప్పకుండా ప్రజలు ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చేదానికి కంకణబద్దులై ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ తరఫున మీరు కనుక గెలిస్తే రాయచోటిని ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయబోతున్నారు? ముఖ్యంగా ఈ రాయచోటి నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం. మీరు అందరూ చూస్తున్నారు. ఇక్కడ చాలామంది బయట దేశాలకు పోయి పొట్టకూటి కోసం జీవనం సాధిస్తున్నారు. అలాగే రాయచోటి ప్రాంతంలో సరైన ఇరిగేషన్ ఫెసిలిటీ లేవు. మాకు పేరుకు మాత్రమే 2-3 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ రిజర్వాయర్ కృష్ణా జలాలు అనేటివి రావడం లేదు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వేల కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి తిన్నారే తప్పక అభివృద్ధి కార్యక్రమాలు, ఆ కెనాల్స్ అయితేనేమి, లిఫ్ట్ అయితేనేమి ఏం చేయలేదు. ఇది ఒకసారి పునర్సమీక్షించుకొని ఇక్కడ ప్రభుత్వం ఏర్పడి రాయచోట్ల నేను గెలిస్తే తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కొత్తగా దాన్ని డిజైన్ చేయించుకొని, అలాగే మరొక్కసారి ఈ ఏరియాలో మంచి కియా మోటార్స్ అనేది మన అనంతపురం జిల్లాకి ఎలాగొచ్చిందో మన రాయచోటి ప్రాంతానికి కూడా ఏదైనా ఒక ఫ్యాక్టరీ అనేది వస్తే ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది. ఎందరో యువత దాని మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు బెంగళూరుకో, హైదరాబాద్కో, చెన్నైకి పోయి బతుకుతున్నారు. అదే ఒక పెద్ద ఫ్యాక్టరీ రావడం వల్ల దాన్ని నమ్ముకొని బతికే చిన్న చిన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి నా వంతుగా నేను 5 సంవత్సరాల్లో తప్పకుండా ఏదో ఒక ఫ్యాక్టరీ వచ్చేదానికి చంద్రబాబు గారితో మాట్లాడి ఒప్పించేదానికి ప్రయత్నిస్తాను. రాయచోటి నియోజకవర్గంలో యువతతో పాటు అటు సీనియర్లు కూడా పూర్తి స్థాయిలో తనకే మద్దతు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా రాయచోటిలో టీడీపీ జెండాను ఎగరవేసి తీరుతాం. ఖచ్చితంగా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాను. నాకంటూ నాదైన శైలిలో నేను వెళుతూ ఖచ్చితంగా కూడా ప్రజల యొక్క మమేకమై ప్రజల యొక్క సమస్యను తీర్చేందుకు ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి విధంగా చెప్పవచ్చు. కెమెరామ్యాన్ యూసఫ్తో శ్రీకాంత్.